తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించింది రేవంత్ సర్కార్. భారత్ ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో చివరి రోజున తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి తమ లక్ష్యాలను ప్రపంచం ముందుంచారు. అన్ని శాఖల మంత్రులు, అధికారులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులు, ప్రొఫెసర్లు, పారిశ్రామికవేత్తలు, సామాజిక స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సూచనలు, సలహాల ప్రకారం రేవంత్ సర్కార్ రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్ తెలంగాణ ఆకాంక్షను ప్రతిబింబించింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ తెలంగాణను గ్లోబల్ హబ్ గా తయారు చేయడమే లక్ష్యంగా ఈ డాక్యుమెంట్ ను రూపొందించింది రేవంత్ సర్కార్. తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దనున్నారు. దేశ జీడీపీలో రాష్ట్ర వాటాను 10% పెంచనున్నారు. ఇందుకోసం ఆయా శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, మహిళా సాధికారత, పర్యావరణ సుస్థిరత, మెరుగైన జీవన ప్రమాణాలు, నెట్ జీరో రోడ్ మ్యాప్, రేడియల్ రోడ్లు, డైనమిక్ గ్రోత్ ఇంజన్ గా తెలంగాణ, తయారీ రంగంలో చైనా +1 వ్యూహం, భారత్ ఫ్యూచర్ సిటీలో అధునాతన సౌకర్యాల కల్పన, గ్రీన్ ఫీల్డ్ రహదారుల నిర్మాణానికి కార్యాచరణ ప్రకటించారు. అన్ని రంగాల్లో ప్రపంచంతో పోటీపడేలా ప్రోత్సాహం అందించనున్నారు. యువతకు విస్తృత ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. అందుకోసం ఓఆర్ఆర్, ట్రిబుల్ఆర్లను ప్రామాణికంగా చేసుకుని కోర్ అర్బన్ ప్యూర్, ఫెరీ అర్బన్ ప్యూర్, రేర్ రీజన్లుగా విభజించారు. వీటి పరిధిలో పారిశ్రామిక గ్రోత్ కారిడార్లు, సేవలు, టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్బులు, విద్య, వైద్య రంగాలకు ప్రోత్సాహం, టూరిజానికి ప్రాధాన్యం, తయారీ రంగం, ఆగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు తదితర అంశాలకు చోటు కల్పించారు. అదే సమయంలో భద్రత, పర్యావరణ పరిరక్షణ, మెరుగైన జీవన ప్రమాణాలు సాధించడం వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. ఇవే కాకుండా మూసీ పునర్జీవం, డ్రై పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ హైవే, ట్రిబుల్ఆర్, రింగు రైల్, బుల్లెట్ రైల్ వంటి వాటి ప్రతిష్టాత్మక అంశాలను విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచింది రేవంత్ ప్రజా ప్రభుత్వం.